కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు, అది కూడా తెలంగాణలో. అంటే ఇక్కడ ఆయన వ్యాఖ్యల వెనక ఏంటి అంటే, ఒకటి హిందుత్వానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం, అందులో భారతీయ జనతా పార్టీ మీద కూడా కొన్ని విమర్శలు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఒక శివుడితో పోల్చారు, ఆయన త్రిశూలం గురించి కూడా కొంత అర్థం చెప్పారు, అహింసకే అది ఆయుధం అంటూ. అదే నేపథ్యంలో విష్ణువుతో పోల్చారు భారతీయ జనతా పార్టీని. ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్య గతంలో కూడా ఆయన పార్లమెంట్లో శివుడు ఫోటోను ప్రదర్శించడం, ఇవన్నీ ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్నారు. కాకపోతే సెక్యులర్ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్, ఇప్పుడు సెక్యులరిజం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త పల్లవి ఏమన్నా అందుకుందా ఏంటి? తెలంగాణలో ఆయన చేసిన వ్యాఖ్యల వెనక ఆంతర్యం, అంతరార్థం ఏంటి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, రాహుల్ గాంధీ మాటలు ఎప్పుడు కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, కానీ ఈసారి అంటే దేవుళ్ళను ప్రస్తావించడం, ఆయన పార్టీ గురించి ఒక శివుడితో పోల్చుకోవడం, బీజేపీని టార్గెట్ చేస్తూ విష్ణుతో పోల్చడం, అసలు అంటే ఆ సందర్భం ఏంటి, ఎందుకు ఆయన అలా మాట్లాడారని కూడా కొంచెం అర్థం కాని విషయం. ఎలా చూడాలి? సంస్కారహీనమైనటువంటి మాటలు, హిందుత్వ గురించి సరైన అవగాహన లేని ఇప్పుడు ఆయన ఏంటి ఆడంబరాలకి మోడీ పోతాడు, నేను చాలా మా ఊళ్ళోని అనేది. నరేంద్ర మోడీ దాదాపుగా ఒక 3-4 టర్మ్లు సీఎంగా చేశాడు, 3 టర్మ్లుగా ప్రైమ్ మినిస్టర్ చేస్తున్నాడు. ప్రైమ్ మినిస్టర్ హోదాలో చెప్పులు వేసుకుని, అవ్వాయి చెప్పులు వేసుకుని, ఒక బ్యాగ్ సంకనేసుకుని ఎర్ర బస్సు ఎక్కెళ్తాడా ఎక్కడికైనా దేశానికి పోయేటప్పుడు? ఆ దేశానికి పోయేటప్పుడు మనం బయటికి ఫంక్షన్కి వెళ్ళినప్పుడే ఉన్న వాటిలో మంచి బట్టలు వేసుకుని పోతాం. అంతే. వీలుంటే పెద్ద పెద్ద క్రీములు, లేకపోతే కాస్త పౌడర్ రాసుకుని పోతాం, లేదా కనీసం మొహం కడుక్కుని పోతాం. ఇది మన వెళ్ళేటప్పుడు సంస్కారం పద్ధతి అది. అంతేగాని సొక్కా ప్యాంటులు దించుకుని తిరగరు కదా. ఈయన వచ్చాడు, నువ్వు రాజకీయ నాయకుడివి, ఓ టీ షర్ట్ వేసుకుని వచ్చాడు. వచ్చినోడు ఏమన్నా ఎర్రబస్సులో వచ్చాడా, ఫ్లైట్లో వచ్చాడా? ఫ్లైట్ మరి ఎందుకు వచ్చాడు? ఈయన కూడా ట్రైన్లో రావాలిగా, సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ కాదు, జనరల్ కంపార్ట్మెంట్ కూర్చొని రావాలిగా. ఎందుకు రావాలి మరి ఈయన మరి ప్రత్యేక ఫ్లైట్లో ఎందుకు రావాలి? ఆయనకి సరిగ్గా బట్టలు వేసుకోవడం రాదు కాబట్టి ఆయన ఏంది, ఓ రకంగా చెప్పాలంటే విరాగి. యోగి వేరు, విరాగి వేరు. భోగి, ఈయన మనసు భోగి, ఆహార్యం వైరాగ్యం. విరాగి, వైరాగ్యం కూడా కాదు, విరాగి. ఎందుకయ్యా అంటే పాపం కోరుకున్నాడు, పవర్ రాలేదు. వచ్చే రోజు నోట్లో ముద్దన్న రోజునేమో దాని వాల్యూ తెలియలేదు, ఇంకా ఇంకా నేను పెద్దోడిని అనుకున్నాడు. 2004లో ప్రధానమంత్రి ఆయన అవడానికి ఎవడాపాడు? ఆయన బిల్డప్ ఇచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ సంక్లిష్ట పరిస్థితుల మధ్యలో తను నడపలేడని వాళ్ళ అమ్మ అనుకో. ఎందుకని? అప్పుడు బీజేపీ కంటే 7 ఎంపీ సీట్లు మాత్రం ఎక్కువ కాంగ్రెస్ పార్టీ 2004 కూటమి ప్రభుత్వంగా అప్పుడు వచ్చింది యూపీ. అలా అందులో ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీలు కొన్ని వచ్చి యూపీఏలో మద్దతు ఇచ్చినాయి. అది కూడా ఎందుకు? అటల్ బిహారీ వాజ్పేయి నేను వద్దు, 7 సీట్లు నాకు తగ్గాక చేయడం కరెక్ట్ కాదు, 2% ఓట్లు తగ్గాక చేయడం కరెక్ట్ కాదని ఆయన అంతటా ఆయన వదులుకోబట్టి. లేకపోతే అప్పుడు ఇందులో ఉన్నోళ్ళు అటు వెళ్ళి ఆయనకి మద్దతు ఇస్తానికి ఒప్పుకున్నారు. ఆయన వద్దన్నాడు, మనం అట్లా కాదు, సంస్కారం కాదు. అది ఆయన సంస్కారం. ఈయనకి ఆ సంస్కారం ఏం లేదు కాబట్టి తీసుకున్నారు, పార్టీ నడిచింది, బానే ఉంది. ఆ రోజునేంటి, ఇతనికి గనక ఇస్తే అట్లాంటి సంకీర్ణంలో ఒత్తిళ్ళు ఎట్టుంటాయో ఆయన చూశాడు కదా. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాడి మీద జయలలిత ఎట్లాగా ఒత్తిడి చేసింది, చంద్రబాబు ఎట్లా ఒత్తిడి చేశాడు, ఇవన్నీ చూసింది కదా ఆవిడ. కాబట్టి అవన్నీ నా కొడుకు అయితే తట్టుకోలేడు, నేను వెనక నుంచి నడిపిస్తాను, నేను డైరెక్ట్ ప్రధానమంత్రి అవుతానికి కుదరదు కాబట్టి వెనక నుంచి నడిపించేటటువంటి పని అయితే గనక నా కొడుక్కి ఎక్స్పీరియన్స్ నేర్పుదామని మన్మోహన్ సింగ్ అనే ఒక డమ్మీని తీసుకొచ్చి ముందు పెట్టాడు. కథ నడిపింది అంత ఎవరు? సోనియా గాంధీ. ఆ రాజస్వం ఆస్వాదించినోడు ఎవడు? రాహుల్ గాంధీ. ఆ రాజసాన్ని అంతా అనుభవించినోడు ఇతను. రాజమాతగా ప్రపంచం, ఇప్పుడు చైనా అధ్యక్షుడి దగ్గరికి మన్మోహన్ సింగ్ పక్క నుంచి ఉంటాడు, ఈవిడెళ్ళి షేక్ హ్యాండ్, ఈవిడను రాహుల్ గాంధీ. ఎవడు విదేశీ ప్రముఖులు వచ్చినా సరే వీళ్ళని కలవాలి, మన్మోహన్ సింగ్ అదేదో మన ఆఫీస్ అసిస్టెంట్ టైప్ ఇట్ట పరిచయం చేస్తారన్నమాట. అట్టా బిహేవ్ చేసింది ఎవరు? అహంకారంతో బిహేవ్ చేసింది ఎవరు? వీళ్ళు. అయిపోయింది. 2009లోకి వచ్చేటప్పటికి వాస్తవంగా చెప్పాలంటే మన్మోహన్ సింగ్ పరిపాలన అందామా, లేకపోతే అప్పుడు జరిగిన ఆర్థిక విషయాలు అందామా, 200 సీట్లు దాటింది కాంగ్రెస్ పార్టీ, మంచి విజయం సాది. కాంగ్రెస్ కి ఆంధ్రాలో వచ్చిన ఇంపాక్ట్ ఉపయోగపడింది, 35 సీట్ల దాకా వచ్చి కొట్టుకొచ్చింది. దాని ఇంపాక్ట్ తో ఏమైంది, మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్ ఛాన్స్ వచ్చింది. వచ్చేటప్పటికి ఆ టైంలో ఏం చేసింది, ఈయనకి అవకాశం ఉంది. ఈయనేంటి, ఇది నా పరిపాలన అంటే మన్మోహన్ సింగ్ పరిపాలన అనుకోలే, నా పరిపాలన అని ఫీల్ అయ్యాడు.
అనుకున్నటువంటి వాడు. అందుకని మన్మోహన్ ని మనం ఈ ట్రిప్ కూడా కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ట్రిప్ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజారిటీ వస్తే 275 దాటిపోద్ది. అప్పుడు మనం ప్రధానమంత్రి అవుదాం అనుకుని అప్పుడు కూడా చేయలే, ప్రమాణం చేయలే, పదవి తీసుకోకపోగా మన్మోహన్ సింగ్ ని వేదవం చేయడానికి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాడు ఇతను. అంతకంటే వేదవం ఇంకెవడన్నా ఉంటాడా? నీ పార్టీ నువ్వు పెట్టిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తయారు చేసిన కాగితాన్ని చించేసినోడు ఎవడు, జీవోల్ని చించేసినోడు ఎవడు? ఆ పాలసీ డెసిషన్ తీసుకుని సిడబ్ల్యూసీలో, ఏఐసిసిలో, సిడబ్ల్యూసీలో మెంబర్కి అక్కడే ఉంటాడు. వచ్చి మళ్ళీ మన్మోహన్ సింగ్ కాగితాలను చించేసాడు. అంటే ఏంటి? మన్మోహన్ సింగ్ పరిపాలన చేత కాకపోతే ఈయన చెప్పినట్టు వినకపోతే ఎదిరించినటువంటి వాడు. ఇలాంటి దిక్కుమాలినటువంటి నాటకాలు ఎవడాడమన్నాడు? ఆడాడు. అలాగే సొంత కూటమిలో ఉన్నటువంటి కనిమొళి, రాజా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో ఎవడు పెట్టించమన్నాడు? ఇతనే పెట్టించాడు. ఎందుకు? మేము చాలా గొప్పవాళ్ళం, మన్మోహన్ సింగ్ నైనా లెక్క చేయడు రాహుల్ గాంధీ, ఆయన రాజు, సొంత కూటమిలో డిఎంకే మద్దతు ఇస్తున్నా సరే బొక్కలో దొయ్యగలిగాడు సురేష్ కల్మాడి వీళ్ళందరినీ, సొంత పార్టీ వాడిని కూడా. కాబట్టి ఇంత గొప్ప ఉదార పురుషులు అని చూపించాలనుకున్నారు. జనం ఇలా నాటకం అర్థమైంది, చాచి కొట్టారు. దారుణమైన ఓటమి, ప్రతిపక్ష స్థానం కూడా రాకుండా పోయింది. ఆ ఇంపాక్ట్ తర్వాత మనిషి విలవెల్లాడాడు. సరే అప్పుడు ఏదో ఆవేశంలో జరిగిపోయిందిలే జనాలది, 2019కి వచ్చేవాడికి అసలు మనం మళ్ళీ కొట్టేస్తున్నాం అనుకున్నాడు. తీరా చూస్తే అప్పుడు ప్రతిపక్షం రాలా, 2 సీట్లు తగ్గినాయి ప్రతిపక్షానికి. ఇక మొన్నటిసారి సర్వశక్తులు వడ్డాడు. అంతకుముందు తృతీయ పక్షంగా ఉన్న వాళ్ళందరినీ కలిపేసుకుని 2 పక్షాల కింద చేశాడు. అంతే కదా మన జరిగింది. ఐఎన్డిఏ, అంతకుముందు యూపీఏ, ఐఎన్డిఏ కూటమిగా జట్టు కట్టి చేశాడు. కానీ ఏమైంది? వర్కౌట్ కాల, కొంత తగ్గించగలిగాడు బలాన్ని. అంతకు మించి ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీతో ఉంది కూటమి. బీజేపీ ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ 2 సార్లు వచ్చేసింది. అది రాజీవ్ గాంధీ మరణం తర్వాత ఈ రోజు వరకు సాధ్యం కాలేదు. రాజీవ్ గాంధీ మరణం అప్పుడు, అంటే ఇందిరాగాంధీ మరణం తర్వాతనది, రాజీవ్ గాంధీ మరణం కూడా కాదు, ఇందిరాగాంధీ మరణం తర్వాత ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ వచ్చింది. ఆ రోజున రాజీవ్ గాంధీ 400కి పైగా సీట్లు వచ్చినాయి. అప్పుడు దేశంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం, 30-35 సీట్ల దాకా వచ్చినాయి. అది తప్ప ఆ తర్వాత రాజీవ్ గాంధీ అప్పుడు ప్రధానమంత్రి చేశాడు. రాజీవ్ గాంధీ బతికొండగానే 190 సీట్లకు పడిపోయింది పార్టీ. ఓడిపోయాడు కదా రాజీవ్ గాంధీ. అంటే అప్పుడే లేదు, అప్పుడు సంకీర్ణం విపి సింగ్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతు ఇచ్చి విపి సింగ్ కొన్నాళ్ళు, తర్వాత చంద్రశేఖర్ కొన్నాళ్ళు, చంద్రశేఖర్ని పార్లమెంట్లో ప్రధానమంత్రి హోదాలు అడుగు కూడా పెట్టినా దించింది. ఒక డ్రామా ఆడింది. తద్వారా 3వ వాళ్ళు ఎవడు పాలకులుగా పనికిరారు, మేమే కరెక్ట్ అని చూపెట్టింది. అది రాజీవ్ గాంధీ ఉండగానే ఓటమి పాలైంది కాంగ్రెస్. ఆ రోజు నుండి సంకీర్ణాలే నడుస్తున్నాయి. తర్వాత వచ్చింది పివి నరసింహారావు. అది ఎప్పుడు? రాజీవ్ గాంధీ చనిపోతే, ఎలక్షన్స్ మధ్యలో చచ్చిపోతే, 5 రౌండ్ల ఎలక్షన్స్ లో 2 రౌండ్లు అయిపోయాక చనిపోతే వచ్చేస్తుంది అనుకుంటే అవ్వలేదు అప్పుడు. అలాంటి సందర్భంలో జరిగినటువంటిది. అప్పుడు ఈయనకి ఏం సార్, పివి నరసింహారావు ప్రధానమంత్రి. అప్పుడు ఆంధ్రాలో ఎవరు గెలిచారు? తెలుగుదేశం గెలిచింది ఆ టైంలో కూడా. అప్పుడే కదా ఎన్టీ రామారావు 94లో కదా భారీ మెజార్టీతో గెలిచింది. కాబట్టి ఇక్కడ అంత ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ రాకుండా అప్పుడు సంఖ్య 220 వచ్చినాయి కాంగ్రెస్. ఆ జేఎంఎం నుంచి చీల్చి, తెలుగుదేశం నుంచి చీల్చి వాళ్ళందరితో ప్రభుత్వాన్ని నడిపాడు ఆయన. ఫస్ట్ సంకీర్ణం విపి సింగ్. అంటే అంతకుముందు జనతాది సంకీర్ణమే కానీ అందరూ కలిసిపోయారు, విలీనం అయిపోయి పార్టీ. కాబట్టి అలా అది సంకీర్ణం అనడానికి లేదు. ముందే సంకీర్ణం, అధికారంలోకి వచ్చాడు జనతా పార్టీగా, జనతా పరివారం. మొట్టమొదటి సంకీర్ణ ప్రభుత్వం అనేది విపి సింగ్. విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్, ఆ తర్వాతన పివి నరసింహారావు. అయితే పివి నరసింహారావు సంకీర్ణంగా కాకుండా, బయట నుండి మద్దతులు ఇదేం కాకుండా విలీనం చేసేసుకున్నాడు, లైక్ జనతా పార్టీ టైపులో. ఆ తర్వాత నుండి చూస్తే ఎప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ మెజార్టీ రాలే. కానీ నరేంద్ర మోడీ 2 సార్లు ఫుల్ మెజార్టీతో వచ్చాడు. అతనే 3వసారి తగ్గించగలిగాం అన్నది. ఇప్పుడు దానికి ఏంటి? దుష్ప్రచారంతో మాత్రమే నడుస్తుంది. సాధారణంగా ఇన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు ఓ వ్యతిరేకత బ్యాచ్ ఒకటి తయారవుతుంది, అసంతృప్తి బ్యాచ్ తయారవుతుంది. ఆ అసంతృప్త బ్యాచ్ కి సరిపడా మేత ఇచ్చేటటువంటి ఒక, దాన్ని ఏమన్నా మన దీంట్లో సర్కస్సుల్లో గనక బఫూన్ వ్యవహారం ఈయన చేసేది. బఫూన్ వ్యవహారం తప్పించేం లేదు. ఆయన మాట్లాడే పదానికి అర్థం ఏమి ఉండాలా? ఏం మాట్లాడుతున్నాడు? శివుడు నిరాడంబరుడు,
విష్ణువు ఆడంబరుడు. ఉమ్, ఉమ్, నువ్వెవడే చెప్పేది అది? మనిషి భావంలో ముఖ్యం. అవును. మనిషి భావంలో గాంధీ గారు బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి ఆయన నిరాడంబరుడు అవుతాడా? ఉమ్, ఆయన ఆడంబరం ఆయనకు ఉంది. రైళ్లలోనూ విమానాల్లో ప్రత్యేక విమానాల్లో తిరిగినోడు ఆయన. అంతే కదా. ఉమ్, ఉమ్, ఆయన మరి ఆడంబరం కాదంటాడా? ఉమ్, అదే సందర్భంలో విమానాల్లో తిరిగినటువంటి మన్మోహన్ సింగ్ పాపం ఉమ్, ఏమీ లేదు ఆయన. అది అవును. ఉమ్, శివుడి శక్తి ముందు ఉమ్, ఎవరు లెక్క కాదు. ఉమ్, శివుడు తన జీవన విధానం మనకి పురాణాలలో ప్రతి అంశము ఒక పాఠం. రామాయణంలో పాఠం ఏంటంటే తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, ఉమ్, సవతి తల్లున్నా సరే ఆ తల్లిని కూడా తల్లిగానే చూడాలి, ఉమ్, అన్యాయం చేసినా సరే ఉమ్, తల్లిగానే చూడాలి, ఆ సవతి తల్లి సోదరుణ్ణి సైతం ఆ సోదరుడు మళ్ళీ ఈ సోదరుని బాగా చూసుకున్నాడు. అదే. ఉమ్, భరతుడు రాముడి చెప్పులు పెట్టుకుని చేశాడు. అవును. అంటే ఇంట్లో ఎవరో ఒక తప్పు చేస్తారు, ఆ తప్పు చేసినంత మాత్రాన కుటుంబం మొత్తం నాశనం కాకూడదు, ఒకళ్ళకొకళ్ళు కొట్టుకు సాగకూడదు ఉమ్, అన్నటువంటిది రామాయణం చెప్తుంది. ఉమ్, 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 ధర్మం అందులో అవును. నీతి, ఉమ్, సమాజానికి ఆ నీతి కావాలా. ఆ తర్వాత ఒకవేళ అలా కాకపోతే అన్న తమ్ములు ఈ భార్యాభర్తలు సవతులు ఈ గొడవల మధ్యలో నలిగిపోతే ఎట్లుంటుందో భారతం చెప్పింది. ఉమ్, అంతే కదా. ధృతరాష్ట్రుడు తన సోదరుడి కొడుకుల్ని సక్రమంగా చూడలేదు కాబట్టి వైరం పెరిగింది. దుర్యోధనుడికి వీళ్ళకి ఘర్షణ వాతావరణం పెరిగింది. ఈ ఘర్షణ వాతావరణంలో ఒకే భారతంలో రెండు రకాల సిద్ధాంతం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు రామాయణంలో చూపెట్టబడినటువంటి తరహాలో స్వార్థం ఉంటుంది. ఉమ్, ఉమ్, అదే సందర్భంలో భారతంలో ఇప్పుడు వీళ్ళెవరు భీముడు, ధర్మరాజు, అర్జునుడు, తర్వాత నకుల సహదేవులు. నకుల సహదేవులు వేరే తల్లి బిడ్డలు, కానీ ధర్మరాజు ప్రాణంగా చూసుకుంటాడు. ఉమ్, అక్కడ వాళ్ళిద్దరూ ప్రాణం పెడతారు ఉమ్, ధర్మరాజు అంటే. అదే ఏది సవతి తల్లి తండ్రికి రెండో భార్య బిడ్డలు, ఉమ్, తండ్రి సోదరుడి బిడ్డలు వచ్చేటప్పటికి శత్రువులు అయ్యారు. ఉమ్, మత్సరం ఇక్కడ, ఉమ్, అధికార అహంకారం. అందులో కుటుంబ వ్యవస్థలో లోపాలు వస్తే ఏం జరుగుతుంది? సరిగ్గా పాండురాజు ఇద్దరిని సమంగా చూసుకున్నాడు, అప్పుడు రాలేదే గొడవలు. ఉమ్, పాండురాజు చనిపోయాక ధృతరాష్ట్రుడికి వచ్చింది అధికారం. ఉమ్, ధృతరాష్ట్రుడు కదా నాశనం చేసింది. అవును. కురువంశ నాశనానికి కారకుడు ధృతరాష్ట్రుడు. ఉమ్, అందుడైనటువంటి వ్యక్తి అయినా ఆయనకి అధికారం ఇచ్చి కూర్చోబెడితే భీష్ముడు, ఉమ్, భీష్ముడు లాంటి ఇవాళకి కూడా భీష్ముడు చెప్పిన నీతే లోకనీతి, ఉమ్, విదుర నీతి, భీష్మ నీతి, ఇవి మనం ప్రపంచం నిరంతరం మాట్లాడుకుంటాం. అలాంటి నీతులు చెప్పేవాడు ఉన్నా కూడా పాలకుడు దరిద్రుడైతే ఏమవుతుందో స్పష్టమైంది. కుటుంబ పెద్ద దరిద్రుడైతే ఏమవుతుందో ప్రపంచమే నాశనం అయిపోయింది. ఇది మనకి పురాణాలు చెప్తోంది. అంటే మన కుటుంబ వ్యవస్థ అట్లాగా ఒక్కొక్కళ్ళు ఎలా బ్రతకాలి అన్నటువంటి దానికి సంబంధించి ఆ శివుడి తత్వంలో ఒక ఆయన ఆలోచనే ఒక పెద్ద అద్భుతం. ఆయనలో ఉన్నటువంటిది ఆయనకి అది గొప్ప విశేషం. ఆయన బట్టలు, అంతే, ఆయన దుస్తులు ఆయన గొప్ప విశేషం. అది నచ్చినే పార్వతీదేవి పెళ్లి చేసుకుంది. ఆమె అదే విధంగా బ్రతుకుతుంది. అంటే ఒకే కుటుంబంలో ఇప్పుడు ఇందిరాగాంధీ ఆడంబరంగా బతికింది, రాజీవ్ గాంధీ ఆడంబరంగా బతికాడు, సోనియా గాంధీ ఆడంబరంగానే బతికింది. ఈయన ఆడంబరంగానే బతుకుతాడు కానీ బట్టలు సరైన వేసుకోడు. ఎదుటి వాళ్ళని ఆడంబరంగా చెప్తాడు. అది కానీ బట్టలు సరైన వేసుకోడు అంటే ఏమన్నా కాస్ట్లీ తక్కువ కోట్లలోనే ఉంటది, బ్రాండెడ్ వాడతాడు. కాకపోతే ఏంటంటే మెయింటెనెన్స్ చిరాకు, అది అంతకు మించి ఏం లేదు. దానికి ఎదురోళ్ళు అట్టు ఉండాలా? నరేంద్ర మోడీకి ఈ దేశానికి ప్రధానమంత్రి హోదాలో ఆయన చేయాలి. రేపు పొద్దున్న దిగిపోయాక ఏం బతకాలో ఆయనకి తెలుసు. అంతకు ముందేమి భోగిగా బతకలే ఆయన. ఇంకోటి విష్ణువుకి శైవులకి మధ్యన ఆ పోలికలేంటి. విష్ణువు విలాసవంతంగా ఉంటాడా? ఏ విలాసంతో ఉన్నాడు? విష్ణువు లోక కళ్యాణం కోసం నిరంతరం తప్పిస్తాడు. శివుడు బోళాగా ఇచ్చే హామీలకి వలన ఎదురైన సమస్యల్ని భస్మాసురుడి బారి నుంచి కాపాడడం దగ్గర నుంచి అనేకం చేసుకొస్తాడు. అదే సందర్భంలో గరళకంఠుడు శివుడు అంత పెద్ద ప్రపంచాన్ని ముల్లోకాలని తగలబెట్టగలిగిన విషయాన్ని ఎవరి గొప్ప వాళ్ళకు ఉంటది. ఆ దేవుళ్ళ మధ్యన పాతకాలంలో శివ వైష్ణవుల అన్నటువంటి పేరుతో బ్రాహ్మణులు చీల్చినటువంటి తరహాలు ఎవడెవడో మాట్లాడిన దాన్ని పట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు. ఒక రకంగా ఈయన కూడా హిందుత్వాన్ని ఏదో చీల్చి మాట్లాడుతున్నట్టు అనిపించింది. అంటే బ్రిటిష్ వాడి ఫార్ములా. వీళ్ళు పుట్టిందే బ్రిటిష్ వాళ్ళకి, కాంగ్రెస్ పుట్టింది బ్రిటిష్ వాళ్ళకి, ఇలా తాత బ్రిటిష్ వాళ్ళకి. ఇప్పుడు విలాసం గురించి మాట్లాడితే నాకు అదే నవ్వు వచ్చింది. స్వతంత్రం వచ్చాక మన సైన్యానికి బూట్లు వేయడానికి డబ్బులు లేవు,
యుద్ధంలో చైనాలో యుద్ధంతో తిండికి డబ్బులు ఇవ్వడానికి కూడా చచ్చిపోయారు. ఈయన సిగరెట్లు తేవడానికి బ్రిటన్కి ఫ్లైట్ పంపించేవాడు. నెహ్రూ కంటే విలాసపురుషుడు ప్రపంచంలో ఎవడున్నాడు? ఆయన కోసం దేశం 3 ముక్కలైంది. దేశం 3 ముక్కలు ఎందుకైంది? నెహ్రూ విలాసవంతమైన జీవితం కోసం. ఆ ఎవరైతే లార్డ్ మౌంట్ బాటన్ భార్యతో ఈయన సాన్నిహిత్యం ఏంటి అన్నటువంటిది ఫోటోల సాక్షిగానే ఉంది, అక్కడ పుస్తకాల సాక్షిగా ఉంది రాసినటువంటి. సరే, అది వ్యక్తిగత సంబంధాలు అనుకుందాం, కానీ విలాసవంతమైన జీవితం. మొన్న మున్సిపల్ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్ పర్సెంట్ ఒక రకంగా 3rd ప్లేస్ లోనే ఉందనుకోండి. భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ను లేదంటే కాంగ్రెస్ కున్న హిందుత్వ ఓట్ బ్యాంక్ను చీల్చేస్తుంది అనే ఒక ఫీడ్బ్యాక్ ఏమన్నా ఉందా? అందుకని రాహుల్ గాంధీ నిన్న అక్కడ ఆ వ్యాఖ్యలు ప్రస్తావించారు. అదేం లేదు, తెలంగాణని కాదు, అతను దేశవ్యాప్తంగా బీజేపీని తిడతా ఉంటాడు. అంత తెలంగాణ కోసం అని కాదు, అంత పెద్ద స్ట్రాటజిస్ట్ కూడా. నిన్న అక్కడ వికారాబాద్ లో మాట్లాడడం, ఒకవేళ బీఆర్ఎస్ ని టార్గెట్ చేయొచ్చు, వేరే పార్టీలు చేయొచ్చు, ఓన్లీ బీజేపీనే. అంటే మీకు ఆంధ్రాకి వచ్చినప్పుడు బీజేపీ, ఇప్పుడు తెలంగాణ తమిళనాడుకి వెళ్ళాడు, స్టాలిన్ తిట్టాడు నిన్న నరేంద్ర మోడీ. మరి జగన్ ఎందుకు తిట్టలేదు? క్రిందటిసారి వచ్చినప్పుడు ఇప్పటికి కూడా ఎందుకు తిట్టడు? ఒక్కొక్కరితో ఒక్కొక్క పాలసీలు ఉంటాయి. ఈయన అక్కడ బీఆర్ఎస్ తో సంబంధాలు ఇవి కూడా అనను నేను. బేసిక్ గా ఏంటంటే రాహుల్ గాంధీ ఆలోచన తీరు చాలా లిమిటెడ్. ఎవడో ఇచ్చే స్క్రిప్ట్ తప్పించి అతనికి సొంత అవగాహన తక్కువ. తెలంగాణలో అధికారంలోకి వచ్చింది బికాజ్ ఆఫ్ రేవంత్ రెడ్డి. గుర్తు కాంగ్రెస్ ది, మనిషిని చూసింది రేవంత్ రెడ్డి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డిని చూసి ఓట్లేసారు, గుర్తు కాంగ్రెస్ ది, అందులో డౌట్ లేదు. ఓ రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ కి ఇంకా మిగిలిన్నది గుర్తు. ఆ గుర్తుని లీజుకి ఇచ్చుకుని కర్ణాటకలో సిద్ధరామయ్య, అది అతని పేరు శివకుమారు, ఇక్కడ రేవంత్, ఇట్లాంటి వాళ్ళ ద్వారా బతుకుతారు. రేపు కేరళలో కూడా ఎవడో ఒక పేరు గుర్తు కారణంగా బతకడం. రాహుల్ గాంధీ నాలెడ్జ్ని చూసి అయితే కామెడీ తప్పించే ఉండదు. ఆయన్ని అభిమానించే వాళ్ళు మోడీ మీద ద్వేషంతో అభిమానిస్తారు, కానీ రాహుల్ గాంధీ ఏదో పెద్ద మేధావని ఎవడో చేయడు. ఎందుకంటే అతను ప్రతి దాంట్లో, ఇప్పుడు ఇవాళ సోనియా గాంధీ వాగింది ఏదో కొమైనీ గురించి. కొమైనీ విషయంలో మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు, ఇజ్రాయెల్ మాట్లాడాడు వీళ్ళతో అన్నది. కొమైనీ అనేవాడు భారతదేశంతో పాకిస్తాన్ 2 సార్లు యుద్ధం చేస్తే ఆ యుద్ధం సందర్భంలో పాకిస్తాన్కి ఆయుధాలు డబ్బులు పంపించినోడు. వాడిని మనం ఎందుకు ప్రేమించాలా? అట్లాగే మన కాశ్మీర్లో మనం ఇది తీసేసినప్పుడు, చట్టం 370 తీసేసినప్పుడు దాన్ని వ్యతిరేకిస్తా ముస్లింలందరూ ఏకమై ఎదిరించి తిరగబడాలని చెప్పినోడు. భారతదేశంలో ముస్లింలు రెచ్చగొట్టేవాడు. ఆడి గురించి మనం ఎందుకు సంఘీభావం వ్యక్తం చేయాలా? అతని గురించి ఎందుకు మాట్లాడాలి? దాని గురించి ఇప్పుడు ఇరాన్ వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు కొంతమంది మూర్ఖులు తెర మీదకి వచ్చారు. మనం ఆయిల్ కొన్నామంటే చైనా నుంచి కూడా కొంటాం, కాబట్టి చైనాకు భూమి ఇచ్చేస్తామేంది? పాకిస్తాన్ తో కూడా కొంటాం, పాకిస్తాన్ భూమి ఇచ్చేస్తామా? వ్యాపారమే, వ్యవహారమే, అంతే కదా. అది కామన్ సెన్స్ ఉండాలి. అది ప్రయోజనకరమా డ్యామేజ్ అయినా వస్తుందా కాంగ్రెస్ పార్టీకి? కానీ ప్రయోజనం లేదు, నష్టం లేదు. అంటే హిందుత్వ అంశం ఎత్తుకోవడం ఈయన రాహుల్ గాంధీ, అది ఏంటంటే బేసిక్ గా అది హిందుత్వాన్ని తెలిసి కూడా అన్నది కాదు. ఎవడో ఈ మధ్యన పంతులు గారు ఎవరు కలిసినప్పుడు మాట్లాడి ఉంటారు, ఆ మాటను పట్టుకుని నేను మాట్లాడుతున్నాడు. ఆయన సొంత జ్ఞానం, హిందుత్వం మీద కొంచెం అవగాహన తెచ్చుకున్నారేమో, ఆ 4 ముక్కలు సొంత జ్ఞానం ఉన్నాడు కాదు. అదే రామాయణ భారతాలు ఏం తెలవదు, ఎవరో చెప్పిన దాంట్లోంచి ఒక పాయింట్ క్యాచ్ చేసుకుంటాడు. అంటే ఈ మధ్యన మొన్న కూడా పార్లమెంట్ లో శివుడు ఫోటో పట్టుకుని వెళ్ళారంట కదా, అది కూడా చూపిస్తారు. పదే ఈ మధ్యన శివుడు పేరు ఎక్కువ తీసుకొస్తారు. హిందుత్వ వ్యతిరేక అంటున్నారని కాంగ్రెస్, నేను కాదు అని చెప్పడం, హిందువుల్లో చీలిక పెట్టే ప్రయత్నం చేయడం, అదే మళ్ళీ విష్ణు అని అట్లాగనమాట. రైట్, చూద్దాం. మొత్తం రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు కలిసి వస్తాయి రేపు పొద్దున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి, లేదంటే మళ్ళీ రేవంత్ రెడ్డి అధికారులకు రావడానికి. కానీ భారతీయ జనతా పార్టీ అయితే టార్గెట్ చేస్తున్నారు, అలాగే బీజేపీ అయితే ఊరుకోవట్లేదు, ఇమీడియట్ గా కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఇంకా ప్రజలు ఎలా ఊహించుకుంటారు రేపు పొద్దున్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అనేది చూడాలి.